రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కస్తూర్బా గాంధీ స్కూల్లో విద్యార్థులకు ఫుడ్ ఇన్ఫెక్షన్ కావడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి 15 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. నీలోఫర్లో విద్యార్థుల పరిస్థితిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధిక అందిస్తారు. నిన్న కస్తూరిబా గాంధీ స్కూల్లో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి 37 మంది విద్యార్థులు ఫుడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ వాంతులు, కడుపు నొప్పి, తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు. అయితే ఇవాళ ఉదయం నీలోఫర్ హాస్పిటల్లో ఒక 15 మంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళని ఉస్మానియా హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఎట్లా ఉందో మనం ఒకసారి లైవ్లో చూద్దాము. విద్యార్థులంతా కూడా ఇప్పటికి ఇక్కడ 15 మెంబర్స్ అడ్మిట్ అయి ఉన్నారు కదా, దాంట్లో ఒక్క అమ్మాయికి ఇంకా సెలైన్ ఎక్కుతుంది, మిగతా వాళ్ళకి సెలైన్ తీసేయడం జరిగింది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఫుడ్ ఇన్ఫెక్షన్, ఫుడ్ తీసుకునే టైంలో అక్కడున్న టీచర్ కూడా ఇక్కడ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. చెప్పండి మేడం, నైట్ ఫుడ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎట్లాంటి ఫుడ్ ఇవ్వడం జరిగింది? డైలీ మెనూనేనా లేకపోతే ఆ రోజు ఏమైనా మెనూ మారిందా? ఎందుకు ఇలా జరిగింది? డైలీ మెనూనే ఇచ్చాము, మేము కూడా అదే ఫుడ్ తిన్నాము. అయితే కెమికల్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల అట్లా అయింది అనేసి ఇక్కడ డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. అంతకుమించి రెగ్యులర్గా ఇచ్చే ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చారా? ఎందుకు ఫ్రూట్సే అలా అయినాయి? మరి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ మేడం. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఎట్లా ఉంది స్టూడెంట్స్? ఇప్పుడు అందరు బాగున్నారు, అందరు డిశ్చార్జ్ అయిపోతున్నారు. సెలైన్ అయిపోగానే అమ్మాయి కూడా డిశ్చార్జ్ అయిపోతున్నారు. వెహికల్. నీ పేరేంటి మా? నా పేరు మాలతి. ఎందుకు ఇట్లా జరిగింది నీకేమని తెలుసా? మేము నిన్న స్నాక్స్ ఫ్రూట్ సలాడ్స్ తిన్నాము. నైట్కు క్యాప్సికమ్ కర్రీ, పప్పు, అన్నం తిన్నాము, పెరుగు తిన్నాము. పొద్దున మార్నింగ్ 8 నుంచి వాంతింగ్స్, మోషన్స్, స్టమక్ పెయిన్ వస్తుందన్నారు. కొందరు అంటే మేడం హాస్పిటల్కి తీసుకొచ్చింది మమ్మల్ని. ఓకే, రైట్. ఇంకొంతమంది స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాము. పేరెంట్స్ కూడా ఉన్నారు. హలో, ఏ క్లాస్ మా నువ్వు? నేను 7th క్లాస్. ఏంటి, ఏమేమి తిన్నారు మీరు నిన్న? మేము ఆ రోజు మొన్న నైట్ సాయంత్రం 4:30 తర్వాత రోజు స్నాక్స్ తింటాం. అప్పుడు మాకు ఫ్రూట్ సలాడ్ ఇచ్చిర్రు. నైట్కి డిన్నర్లో క్యాప్సికమ్ కర్రీ, పప్పు, అన్నం, పెరుగు పెట్టిర్రు. పొద్దున్న 8:30 తర్వాత మాకు మోషన్స్, వామిటింగ్స్, స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. టీచర్కి చెప్పాము, ముఖం కడుక్కొని టీ తాగి హాస్పిటల్కి వెళ్దామన్నారు. మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ మాకు మంచిగా చూసిన తర్వాత సీరియస్ ఉన్న వాళ్ళని హాస్పిటల్కి పంపించారు. మిగతా వాళ్ళని ఇక్కడికి నీలోఫర్కి ఎప్పుడు వచ్చిండ్రు మీరు? నిన్న మధ్యాహ్నం వచ్చినాం మేము ఇక్కడికి. ఏమంటున్నారు డాక్టర్లు? ఏమన్నారు? ఏమనలేరు, ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెప్పారు. రైట్. కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, పిల్లల కండిషన్, ఇప్పుడు మీ కూతురు కండిషన్ ఎట్లా ఉందని అన్నారు డాక్టర్స్? ఏమంటున్నారు అసలు? మంచిగా ఉందని చెప్పారు మేడం. ఇప్పుడైతే మంచిగా ఉంది, పర్వాలేదమ్మా, ఏం ప్రాబ్లం లేదు అని అన్నారు. కొంచెం కడుపులో నొప్పి వస్తుందంటే స్కాన్ చేయించారు, ఏం ప్రాబ్లం లేదని అన్నారు. ఇట్లా ఇంతమంది స్టూడెంట్స్ ఒకటేసారి 37 మందికి ఇట్లా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది. స్కూల్లో ఎట్లా ఉంది, ఏమన్నా ఆరా తీసారా మీరు? టీచర్స్ని ఏమన్నా అడిగారా? ఇంకా ఇప్పుడు ఎక్కడ ఆరాధీయలో ఏం వెళ్ళలే మేడం. సడన్గా ఇక్కడనే వచ్చినాము. ఇక మేము వేసి కూడా చాలా రోజులు, 4 సంవత్సరాలు అవుతుంది. మా పెద్ద పాప 10th క్లాస్. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏమీ అక్కడ ప్రాబ్లం అనిపించలేదు. ఇక ఇప్పుడు సడన్గా జరిగింది ఇది. ఇంకా తెలియదు మేడం, అక్కడ వెళ్ళినాక చూస్తే ఏం తెలుస్తుందో తెలియదు. ఇక మరి ఇక్కడున్న స్టూడెంట్స్ వరకు ఇక్కడ నీలోఫర్లో 15 మంది అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళలో ఒక్కరికి ఇంకా సెలైన్ ఎక్కుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా కంప్లీట్గా క్యూర్ అయ్యారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సదానంతో రాధిక, 10 TV, హైదరాబాద్.